అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ దేవుడి యొక్క కృపా కటాక్షలు అందరికీ కూడా కలిగి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో 2024లో ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చాయి, ఎన్ని చంద్రగ్రహణాలు వచ్చాయి, ఏ గ్రహణానికి మనం నియమాలు పాటించాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, సూతక కాలం అనేది ఏ గ్రహణానికి వర్తిస్తుంది, అవన్నీ కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్ గా చెప్తానండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రతి ఏటా 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే వస్తాయి. అయితే ఈ 2024వ సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే ముందుగా మనం సూర్యగ్రహణాలు తెలుసుకుందామండి. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీ 2024న రాబోతోంది. దీనినే రాహుగ్రస్త కేతు గ్రహణం అని కూడా అంటారు. ఇది పట్టు సమయం విడుపు సమయం చూసుకున్నట్లయితే పట్టు సమయం రాత్రి 9:12 నుంచి మధ్య సమయం రాత్రి 11:47. విడుపు సమయం రాత్రి అంటే అర్ధరాత్రి 1:25 తెల్లవారుజాము వరకు కూడా ఉంటుంది. గ్రహణ పుణ్యకాలం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. రాత్రి అంటే మనకి సూర్యుడు కనిపించడు కదండి, దానికోసమే మన ఇండియాలో ఈ గ్రహణం అనేది కనిపించదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మరి వేరే దేశాలలో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి, వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి ఉండడం అలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళు నియమాలైతే పాటించాలి. మరి వాళ్ళు ఎవరు అంటే లాస్ ఏంజల్స్, కొలంబియా, కెనడా, ఐర్లాండ్, క్యూబా, బెర్ముడా, గీర్లాండ్, పోర్చుగల్ వంటి దేశాలలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడున్న దేశాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి. మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత రోజున తలస్నానం చేసుకుంటే చాలు. రెండవ గ్రహణం మనకి అక్టోబర్ 2వ తేదీ బుధవారం 2024లో వస్తుందండి. దీన్ని మనం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే పట్టు సమయం 9:12 రాత్రి నుంచి విడుపు సమయం అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2:09 వరకు అయితే ఉంటుంది. మనకి సూర్యుడు కనిపిస్తేనే కదండి గ్రహణాలు పాటించాలి. ఎందుకంటే అమావాస్య రోజు వస్తుంది కాబట్టి సూర్యుడు కనిపిస్తాడు అంటే సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సూర్యుడు అనేది ఈ టైంలో మనకి కనిపించదు. కాబట్టి ఇది కూడా మన ఇండియాలో కనిపించదు. ఈ గ్రహణాన్ని కంకణాకృత గ్రహణము అని అంటారు. మరి ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అంటే అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది. మన అమెరికా అలాగే దక్షిణ అమెరికాలలో చాలా మంది మన తెలుగు వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అక్టోబర్ 2 బుధవారం రోజున గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. ఈ టైంలో మీరు ఆ టైంలో చూసుకొని గ్రహణ నియమాలు అయితే పాటించాలి. 2024లో మనకు వచ్చిన ఏ 2 సూర్యగ్రహణాలు కూడా ఇండియాలో కనిపించవు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మీరందరూ కూడా హ్యాపీగా అయితే ఉండవచ్చు. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ సంవత్సరం మనకి అంటే డెలివరీ అయ్యేలోపు ఎన్ని గ్రహణాలు ఉన్నాయి అని. కాబట్టి ఎటువంటి గ్రహణాలు సూర్యగ్రహణాలు అయితే మనకి ఇండియాలో లేవు. మరి చంద్రగ్రహణం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణాలు అనేవి మనకు 2 అయితే ఉంటాయండి. అది ఎప్పుడు వచ్చింది అంటే మొదటి సూర్యగ్రహణం అయితే మనకి కనిపించలేదు, రెండవ సూర్యగ్రహణం అయితే కనిపించలేదు. మరి చంద్రగ్రహణాలు అనేవి కనిపిస్తాయా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. మార్చి 25, 2024లో మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఈ గ్రహణాన్ని పెనుమ్రల్ గ్రహణము అని అంటారు. అయితే పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే పట్టు సమయం అనేది 10:23 నుంచి విడుపు సమయం మధ్యాహ్నం 3:02 వరకు ఉంటుంది. మధ్య సమయం అనేది 12:42 వరకు ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇది ఉదయం పూట ఏర్పడింది. ఉదయం పూట చంద్రుడు అనేది కనిపించడు కాబట్టి ఆ గ్రహణ ప్రభావం అనేది కూడా మన ఇండియాలో ఎక్కడా కూడా కనిపించదు. అయితే ఇది మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే యూరప్, ఉత్తర తూర్పు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ ఉత్తర అమెరికాలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడున్న ప్రెగ్నెంట్ ఉమెన్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నియమాలు అనేవి పాటించాలండి. అంతేకాని మన ఇండియాలో ఉన్న వాళ్ళు నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి అంటే భూమి పైన ఉంటుంది కాబట్టి బయటికి రాకపోతే చాలండి. అంతేకాని నెయిల్స్ కట్ చేయకూడదు, గోర్లు అంటే ఏమైనా తుంచడం కానీ గిచ్చడం కానీ అలాంటివి చేసుకోకూడదు, అలా పడుకోనే ఉండాలి, అలా ఏమీ లేదు. బయటికి అయితే రాకపోతే చాలు ఈ 25 మార్చి రోజున. అలాగే రెండవ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అది సెప్టెంబర్ 18వ తేదీ 2024వ తేదీ వస్తుందండి. దీనిని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.
మనం పట్టు సమయం విడుపు సమయం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18వ తేదీ 12:41 అంటే అర్ధరాత్రి ఆ రోజు తెల్లవారుజామున నుంచి విడుపు సమయం 3:15 వరకు తెల్లవారుజాము వరకు ఉంటుంది. గ్రహణ పుణ్యకాలం చూసుకున్నట్లయితే 4:06 వ్యవధి అయితే ఉంటుంది. ఇది పాక్షికంగా మన ఇండియాలో కనిపిస్తుంది, కానీ ప్రభావం అయితే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం ఆ టైంలో ఆల్మోస్ట్ పడుకునే ఉంటాం కాబట్టి వంట చేసుకోవడం, తినడం, తాగడం అలాంటివి చెయ్యం కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే పగలపూట నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే 18వ తేదీ మీరు నిద్ర లేచిన తర్వాత బుధవారం రోజున తలస్నానం అనేది చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి కూడా ఇది ఇండియాలో ఎక్కువగా కనిపించదు. మీరు చూసుకున్నట్లయితే 2024లో మనకి ఎటువంటి గ్రహణాలు లేవండి. కాబట్టి గర్భిణీశీలు కూడా నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని విశేషమైన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.